ఏపీఎస్ఆర్టీసీతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. మంత్రి అచ్చెన్నాయుడుతో 2 గంటల పాటు చర్చలు కొనసాగాయి. 25% ఫిట్మెంట్ కు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న మంత్రి అచ్చెన్నాయుడు, డీజిల్ రేటు విపరీతంగా పెరగటం వల్ల నష్టాలు అధికమయ్యాయన్నారు. 25% ఫిట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయించామన్న ఆయన, దీంతో ఆర్టీసీకి 750 కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. 91 డిమాండ్లను ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్ తెలిపారు. పే స్కేల్ బకాయిలు ఉగాది నాటికి మొదటి బోనస్ ఇస్తారని హామీ ఇచ్చారని అన్నారు. చర్చలు సఫలమవడంతో రేపటి సమ్మెను విరమిస్తున్నామని చెప్పారు. పొదుపు వల్ల నష్టాలు తగ్గిస్తున్నప్పటికీ కూడా అనుకోనటువంటి భారం పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల మేము ఎంత కష్టపడినా సరే నష్టాలని తగ్గించుకోలేకపోతున్నాం. ఈరోజు దేశంలోనే ఏపీఎస్ఆర్టీసీ ఒక అగ్రగామిగా ఉన్నటువంటి సంస్థ, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థగా పేరు వచ్చింది. ఈరోజు 60-62% ఉన్నటువంటి ఆక్యుపేషన్ రేట్ని ఈరోజు పీక్ లెవెల్కి అంటే 80% తీసుకెళ్ళామంటే ఇంతకంటే ఏ రాష్ట్రంలో ఏ సంస్థ 80% ఆక్యుపేషన్ ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఆ స్థాయికి తీసుకెళ్ళినా సరే ఇంకా నష్టాల్లో ఉన్నామంటే దానికి కారణం డీజిల్ రేటు విపరీతంగా పెరగటం వల్ల ఈరోజు నష్టాలు పూరించుకోలేకపోతున్నాం. ఏది చేసినా సరే ఈ సంస్థ మనుగడ సాధిస్తుందంటే కార్మికుల కష్టంతోనే సాధిస్తుంది. కాబట్టి వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఏదైతే మనకి ఫిట్మెంట్ విషయంలో చర్చలు జరిపాం, దానికి కూడా సానుకూలంగా ఈరోజు టెంపరీగా 25% ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ఒక సంవత్సరానికి 750 కోట్లు అదనంగా భారం పడుతుంది. అయితే 43% ఆ రోజు ఇచ్చాం, ఈరోజు 25% ఇచ్చామని చెప్పి చాలా వరకు చర్చలు జరిగినా సరే దీనికి ఒక కండిషన్ పెట్టాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్జిఓస్కి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, పెండింగ్ ఉంది గవర్నమెంట్ దగ్గర. రేపు ఎన్జిఓస్కి ప్రభుత్వం ఎంతైతే ఫిట్మెంట్ ఇస్తుందో దానితో సమానంగా వీళ్ళకి ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నాం. ఓకే, రేపు 25 ఇస్తే అక్కడ క్లోజ్ అవుతుంది, 26 ఇస్తే ఆ 1% పెంచుతాం, 27 ఇస్తే 2% పెంచుతాం. కాబట్టి గవర్నమెంట్లో ఎన్జిఓస్కి ఏ రకంగా అయితే ఫిట్మెంట్ ఇస్తున్నారో ఆర్టీసీలో కూడా ఆ రకంగా ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నాం. ఇది వేరియేషన్ కూడా లేకుండా, ఎందుకంటే గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఉంది, ఇక్కడ 4 సంవత్సరాలు ఉంది. కానీ ఆ వేరియేషన్ లేకుండా వాళ్ళకి ఏ రకంగా ఇస్తే ఆ రకంగా ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. దీంతో పాటుగా కొన్ని నిర్ణయాలు ఈరోజు ఆర్టీసీలో ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ కూడా ప్రజల శ్రేయస్సు దృష్టిలో పనిచేస్తుంది. కొన్ని లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి గమ్యస్థానాలకు చేర్చడానికి ఒక కీలక భూమికి పోషిస్తున్నప్పుడు ఆర్టీసీకి కొన్ని సెక్టార్లలో విపరీతమైన నష్టం వస్తుంది. అందులో ప్రధానంగా పల్లె వెలుగులో నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు దృష్టిలో